అందరికీ జై భీమ్ అండి. నేను కారం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను, జై భీమరావు భారత పార్టీ నుండి. ఇంకా ఒక 4 రోజుల క్రితం విశాఖపట్నంలోని మధురవాడ కొమ్మాజీ ప్రాంతంలోని చైతన్య పాలిటెక్నిక్ కాలేజీలో ఒక అమ్మాయి లైంగిక వేధింపులకు తట్టుకోలేక నా హాస్టల్ 4వ అంతస్తు నుండి కిందకి దూకి సూసైడ్ చేసుకుంది. చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం అసలు కేసుని ఎన్ని రకాలుగా తప్పుదోవ పట్టించవచ్చో అన్న చాలా ప్రయత్నం చేశారు. సో ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి విశాఖపట్నం పోలీసు వారు నిజంగా మంచి దర్యాప్తు చేయడం జరిగింది. చాలా తక్కువ టైంలో కాలేజీలో జరిగిన ఈ లైంగిక వేధింపుల విషయంలో దర్యాప్తు చేసి 5గురిని అరెస్టు చేసి జైలుకి పంపడం జరిగింది. ఈ విషయంలో మధురవాడ పోలీసు వారిని, ఆ సిబ్బందిని, సిఐ గారిని, ఏసీపీ గారిని, ప్రతి ఒక్కరిని కూడా మధురవాడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా నిజంగా జై భీమరావు భారత పార్టీ నుండి అభినందిస్తూ ఉన్నాం మేము. ఈ విషయంలో ఆ హాస్టల్ తాలూకా ప్రిన్సిపాల్ భానుప్రవీణ్ అన్న వ్యక్తి విషయంలోనూ, తర్వాత హాస్టల్ వార్డెన్ విషయంలోనే అనుమానాలు ఉన్నాయని గతంలోనే చెప్పడం జరిగింది. ఇది జరిగిన వెంటనే, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న వెంటనే ప్రిన్సిపాలు, వార్డెను, అందులో కొందరి మీద మనకు అనుమానాలు ఉన్నాయన్న విషయాన్ని వీడియో ద్వారా జై భీమరావు భారత పార్టీ నుండి ముందుగానే తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో కేసు ఎక్కడైనా పక్కదారి పడుతుందేమో అన్న ఉద్దేశంతో సిఐడి వారికి కూడా దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మధురవాడ పోలీసు వారు చక్కని దర్యాప్తు, మంచి దర్యాప్తును చేసి నిజంగా ఒక అమాయకురాలైన ఒక చిన్న పిల్ల, 17 సంవత్సరాల అమ్మాయికి, సూసైడ్ చేసుకున్న అమ్మాయికి, అంటే చనిపోయిన అమ్మాయిని తీసుకురావడం జరిగే పరిస్థితి కాదు, కాకపోతే న్యాయం జరగడంతో పాటు పోలీసు వారు న్యాయం చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఏమి జరగకుండా ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం మధురవాడ పోలీసు వారు చేయడం జరిగింది. ఈ విషయంలో జై భీమరావు భారత పార్టీ నుండి మరొకసారి విశాఖపట్నం మధురవాడ పోలీసు వారిని అభినందిస్తూ ఉన్నాం. సార్ సిఐ గారు, ఏసీపీ గారు, మీ సిబ్బందికి మేమందరం కూడా అభినందిస్తున్నాం సార్. ఏదేమైనా మేము చెప్పిన విషయంలో ఆ ప్రిన్సిపల్, వార్డెను వాళ్ళ ప్రమేయం ఉందనే విషయం మేము మొదటి నుండి చెప్తున్నా జరిగింది. ఆ విషయమే ఇప్పుడు ప్రూవ్ అయ్యి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జై భీమ్.